హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కని నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఈ దారి మనసైనది. నవలను ఆడియోగా వినిపిస్తున్నాను. మరి ఈరోజు ఈ దారి మనసైనది నవల ఆడియో మొదటి భాగం మీకోసం. జీవితం అదృష్టంతో నిండిన అమృతపు గిన్నె, అత్యల్ప విషయాలతో కూడిన అద్భుతమైన మూట, అప్పుడప్పుడు ఖాళీ అయ్యి వెంటనే నవజీవనంతో నిండిపోయే నాజూకైన పాత్ర. ఇంకా చెప్పాలంటే అదొక స్థితి, ఒక పని, ఒక నిద్ర, కొంచెం ప్రేమ, అంతే. అదే జీవితం. ఎక్కడ జీవితం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. జీవితమంతా ప్రేమతో గడపాలని, ప్రేమించబడుతూ బ్రతకాలని, ఈ భూమండలంలో ఎవరికీ దొరకనంత ప్రేమ తనకే దక్కాలని మన్విత ఆకాంక్ష. రెడ్ కారులో వచ్చే డంప్లు కానీ, మారుతిలో వచ్చే బన్నీ, సన్నీ, విక్కీ, 2 జడల టింకు ఒక్కరేంటి, తనతో ఎల్కేజీ నుండి ఎవరెవరు కలిసి చదువుతున్నారో వాళ్ళంతా వాళ్ళ తల్లుల ప్రేమను అమృతంలా తాగుతున్నారు. మిగిలింది ఒలకబోస్తున్నారు. ఎప్పుడైనా ఒక పక్షి తన నోటితో మేతను తెచ్చి పిల్ల పక్షుల నోట్లో పెట్టే సీనరీల్ని చూస్తూ గడపడం ఇష్టం మన్వితకి. తన ఫ్రెండ్స్ కానీ, ఆ పక్షి పిల్లలు కానీ ఆస్వాదించే ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ ప్రేమ కావాలి మన్వితకి. ముఖ్యంగా అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, తమ్ముని ప్రేమ, నానమ్మ ప్రేమ. ప్రేమను ఒక కవచంలా కప్పుకుని అందులో తన బొమ్మలా ఇమిడిపోవాలి. ఆ తర్వాతే అన్నీ. కానీ జరిగిందేంటి? విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అమ్మ నాన్న ఇద్దరూ కలిసి కాలేజీ అడ్మిషన్ కోసం తనను తీసుకువెళతారని ఆశపడ్డ మన్వితకి తనతో పాటుగా అడ్మిషన్ కోసం వచ్చిన అనురాగ్ వాళ్ళ అమ్మగారు ప్రియబాంధవి తోడుగా అయ్యారు. కారణం, బిజీగా ఉన్నానని నాన్న చెప్పాడు, రానని అమ్మ చెప్పింది. ఎక్కడున్నది ప్రేమ? ఎంత వెతికినా దొరకడం లేదే. బాధగా, నిరాశగా ఉంది మన్వితకి. నెంబర్ల ప్రకారం వరుసగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అనుకోకుండా అనురాగ్ కళ్ళు ఒక అందమైన కళ్ళతో మాట్లాడుతున్నాయి. ఏదో గొంతు దాటని భావం అతని కళ్ళలో కనిపిస్తోంది. కళ్ళు తన భాష అయితే చూపు అతని మాటలవుతున్నాయి. ఆ భాష ఎవరికీ అర్థం కాదు. అర్థం కావాలంటే అలాంటి భావమే వాళ్ల మనసులోనూ పడాలి. అలాంటప్పుడే ప్రేమ అనేది ఇద్దరి మధ్యన ఒకే చూపులో, ఒకే టైంలో పుట్టే కెమికల్ రియాక్షన్ అవుతుంది. నీ ఊపిరే నా ప్రాణం అనే స్థాయికి చేరుతుంది. ఉలి అలికిడికి రాయి మెత్తబడ్డట్టు మనసు మెత్తబడుతుంది. వెంటనే కనుబొమల ముడి విడిపోయి బిగుసుకున్న పెదవులు ఎర్ర గులాబీల్లా వికసిస్తాయి. అనురాగ్ రెప్ప వేయకుండా చూస్తుంటే ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి రక్తం పైనుండి జారే బంతిలా పరిగెత్తుతోంది. అతను ఆగి ఆగి నవ్వుతుంటే ఆ అమ్మాయి గుండె వింతగా అదురుతోంది. అడ్మిషన్స్ పూర్తయ్యాయి. వాళ్ళకి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. స్టూడెంట్స్ అందరికీ ఏ రోజు కాలేజీ స్టార్ట్ అవుతుందో చెప్పారు. ఆ రోజు డెమాన్స్ట్రేషన్ క్లాస్కి ఉదయం 9 గంటలకి అటెండ్ కావాలని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అంతవరకు అనురాగ్ ఆ అందమైన కళ్ళను చూస్తూనే ఉన్నాడు. అతను చూసేది మన్వితను కాదు. తరువాత అనురాగ్, అతని తల్లి ప్రియబాంధవి, మన్విత హోటల్ అశోకాలో లంచ్ చేసి వరంగల్ బయలుదేరారు. ట్రైన్లో కూర్చున్నాక మన్విత మనసులో ఏదో అలజడి, ఓదార్పు లేని బాధ. తనతో పాటు అడ్మిషన్కి వచ్చిన స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు. తను మాత్రమే ఒంటరిగా వచ్చింది. అమ్మా నాన్న ఉండి కూడా ఈ ప్రేమ రాహిత్యాన్ని తట్టుకోలేకపోతుంది. అనురాగ్, అతని ధ్యాసలో అతనున్నాడు. అతని కళ్ళు కొత్తగా నేర్చుకున్న భాషకు ఇంకా పదును పెడుతున్నాడు. కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ అందమైన అమ్మాయి కోరికల కోటలోకి ప్రవేశించి తనని తను గెలుచుకోవాలని ఉన్నాడు. ఎదురుగా ఉన్న మన్వితను అతను పట్టించుకోవడం లేదు. ఆ రోజు రానే వచ్చింది. కాకతీయ మెడికల్ కాలేజీలో అనాటమీ లెక్చరర్ హాల్లో జరుగుతున్న డెమాన్స్ట్రేషన్ క్లాస్కి మన్విత, అనురాగ్, ప్రియబాంధవి అటెండ్ అయ్యారు. ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు వచ్చి వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నారు. స్టూడెంట్స్ రోల్ నెంబర్ వైజ్గా ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు.
అప్పుడు అనురాగ్కి ఆ అందమైన కళ్ళ అమ్మాయి పేరు వివరాలు అడగకుండానే తెలిసాయి. పేరు దీక్షిత. తరువాతి రోజు టైం టేబుల్ ప్రకారం క్లాసులు మొదలయ్యాయి. ఉదయం థియరీ క్లాసెస్, మధ్యాహ్నం ల్యాబ్స్. ర్యాగింగ్ భయం ఎక్కువైంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోజుకు 10 సార్లు పెట్రోలింగ్ జీప్ వస్తున్నా కూడా సీనియర్స్ జూనియర్స్ లాగే వచ్చి పరిచయం చేసుకుని ర్యాగింగ్ చేస్తున్నారు. మన్విత, దీక్షిత, మిగిలిన అమ్మాయిలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నట్టు భయపడ్డారు. మన్విత, దీక్షిత మిగతా అమ్మాయిల్లో కొంతమంది క్యాంపస్లో ఉండే లేడీస్ హాస్టల్లో ఉంటున్నారు. ర్యాగింగ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మన్విత ర్యాగింగ్కి భయపడలేదు. ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు అది తనలో ఉండే టాలెంట్ని బయటకు తీస్తున్నట్టు భావించింది. తనలో తనకి తెలియని తనని బయటకు తీస్తున్నట్టు అనుకుంది. అందరితో అదే విషయం చెప్పింది. అది విని కొంతమందికి ర్యాగింగ్ పట్ల మంచి అభిప్రాయం కలిగింది. దీక్షిత మాత్రం ర్యాగింగ్కి భయపడింది. క్లాసులోకి వెళుతున్నప్పుడు కానీ, క్లాసులో నుంచి వస్తున్నప్పుడు కానీ తను వాళ్ళకి ఎక్కడ దొరుకుతానో అని తప్పించుకు తిరగాలని చూస్తోంది. ఆ టైంలో ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారు. అయినా ఆమెలో ఆ భయం ఎక్కువై బెలూన్ పగిలినా బాంబు అనుకునే స్థాయికి చేరుకుంది. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో హోంసిక్ ఎక్కువై ఇంటికెళ్ళింది. దీక్షిత ఇంటికెళ్లడంతో అనురాగ్ వెలితిగా ఫీల్ అయ్యాడు. కొన్ని రోజులు గడవగానే ఫ్రెషర్స్ పార్టీ ప్రిపరేషన్ మొదలైంది. దీక్షిత ఊరి నుండి వచ్చింది. సీనియర్స్ వచ్చి క్లాస్లో అనౌన్స్ చేసి ఎవరెవరికి ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయో పేర్లిమ్మని అడిగారు. 5 రోజులు గడిచాక ఫ్రెషర్స్ డేని ఆడిటోరియంలో అరేంజ్ చేశారు. ప్రిన్సిపల్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్, కాలేజీ స్టాఫ్, సీనియర్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. సీనియర్స్ చెప్పినట్లే జూనియర్స్ ఏప్రాన్లు వేసుకుని వచ్చారు. నెంబర్ వైజ్గా అరేంజ్ చేసిన చైర్లలో కూర్చున్నారు. వాళ్ల పేరులో ఉన్న మొదటి అక్షరం ప్రకారం నెంబర్ వేయడంతో అనురాగ్, దీక్షితుల చైర్స్ పక్కపక్కనొచ్చాయి. మన్విత మధ్యలో కూర్చుంది. సరస్వతీదేవి పాటతో ప్రోగ్రాం మొదలైంది. ముందుగా హిపోక్రటిక్ ఓత్ చేయించారు. ఆ తర్వాత అంతా సరదా సరదా. ఫస్ట్ ఇయర్ అబ్బాయిలైతే అమ్మాయిల్లాగా చీరలు కట్టి జోవియల్గా అద్భుతంగా డ్యాన్స్ చేయడం అక్కడ విశేష ఆకర్షణ అయింది. సీనియర్స్ జూనియర్ అబ్బాయిలను స్టేజ్ మీదకు పంపించి అమ్మాయిలు పాడుతున్నప్పుడు మైక్ గుంజుకుని రమ్మని చెప్పడం, ఆ పాటల్ని వినలేని వాళ్లలా బెల్ట్ని మెడకి ఉరిలా వేసుకుని యాక్షన్ చేయడం, ఆ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇంకొంతమంది అబ్బాయిల్ని పంపించి పిల్లి మొగ్గలు వేయమనడం చేశారు. అదేవిధంగా జూనియర్స్లో నచ్చిన అమ్మాయిల్ని కొంతమంది సీనియర్స్ స్టేజ్ మీద ప్రపోజ్ చేయడం, వాళ్ళు నో అన్నట్టుగా ఫేస్ పెట్టడంతో కింద ఉన్న సీనియర్స్ ఒప్పుకో ఒప్పుకో అంటూ ఒకేసారి గోల చేసి అరవడం చేశారు. ఆ తర్వాత ఐడెంటిటీ కార్డు జూనియర్స్కి సీనియర్స్కి ఇవ్వడంతో ఫ్రెషర్స్ డే ఒక సంబరంగా ముగిసిపోయింది. నెల రోజుల తర్వాత జూనియర్స్ అంతా కలిసి హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్లో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళంతా ఒకరికొకరు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. పాటలు, డ్యాన్స్, జోక్స్ ఇలా ఎవరెవరి టాలెంట్ని వాళ్ళు బయట పెట్టారు. అక్కడే డిన్నర్ అయ్యాక వాళ్ళ బ్యాచ్కి ఒక పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఉన్నాయి. శ్రద్ధగా సీరియస్గా చదువుతున్నారు. దీక్షితకి దగ్గర కావాలని చూస్తున్న అనురాగ్కి డిసెక్షన్ హాల్లో ఆమెతో మాట్లాడే అవకాశం కలిగింది. ఇద్దరూ కలిసి డిసెక్షన్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఎగ్జామ్స్కి ముందు నోట్స్ ఇవ్వడం, మెటీరియల్ ఇవ్వడం, ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ లేకుండా సైకలాజికల్గా సపోర్ట్ ఇవ్వడం చేస్తున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. కారణం దీక్షిత మౌనమే. అయినా అప్పుడప్పుడు అనురాగ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేని మానసిక స్థితిలోకి వెళుతున్నాడు. తన ఆలోచనలని ఆమెతో పంచుకోవాలని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకప్పుడు ర్యాగింగ్ చేసిన సీనియర్స్ ఎగ్జామ్స్ టైంలో ఫస్ట్ ఇయర్స్కి బాగా హెల్ప్ చేశారు. అన్నం తినిపించడం, స్నానానికి నీళ్లు పెట్టడం లాంటివి కూడా చేశారు. ఫస్ట్ ఇయర్లో అందరూ పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో సుప్రభాత వేళ మహాసముద్రంలో కెరటాలు పైకి లేచి తీరాన్ని తాకుతుంటే మంచులో తడిసిన ప్రకృతి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏపుగా పెరిగి కాస్త పక్కకి వంగిన గులాబీ కొమ్మ కిటికీ గ్రిల్ని తాకుతోంది. ఆ ఆకులపై నిలిచిన మంచు బిందువులు కదిలితే క్రింద పడేలా ఉన్నాయి. నీటి చుక్క ముత్యం చిప్పలో పడితే ముత్యమవుతుంది. సముద్రంలో పడితే ఉప్పు నీరవుతుంది. కనురెప్పల క్రింద జారితే కన్నీరవుతుంది. మరి గుండె క్రింద చేరితే? దీక్షిత తన మొబైల్కి మెసేజ్ వచ్చిన శబ్దానికి రోజులాగే తన హృదయంలో తరంగిణి కదిలినట్టయి కళ్ళు విప్పింది. వెంటనే తన 2 అరచేతుల్ని కళ్ళకెదురుగా పెట్టుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితే గౌరి అని మనసులో అనుకుంటూ అరచేతుల్ని కళ్ళకద్దుకుని నెమ్మదిగా కుడి చేతిని దిండు క్రిందికి పోనిచ్చి మొబైల్ తీసి మెసేజ్ చూసుకుంది. కుహూ కుహూ రాగాల కోకిలమ్మను కోరాను, నా చెలికి నీ కమ్మని స్వరంతో సుప్రభాతాన్ని అందించమని. తిరిగొచ్చి షీ స్లీపింగ్ అంది అని పంపిన అనురాగ్ మెసేజ్ చూడగానే కప్పుకున్న బ్లాంకెట్ని పూర్తిగా తొలగించి బెడ్ దిగింది దీక్షిత. మనసులో నిజమైన అనుభూతి ఉంటే తప్పకుండా అది అవతలి వారికి చేరుతుందంటారు. తనింకా నిద్ర లేవకపోవడం అతనికి తెలిసింది కూడా అలాంటి భావన వల్లనే. ప్రతి అద్భుతం అలాగే పుడుతుందేమో. మనసుకి స్పందన, శరీరం మీద శ్రద్ధ, ఒక మనిషి గురించిన ఆలోచనలు, ప్రతి క్షణం అద్భుతంగా అనిపించడం, ఇదంతా తనలో అతని ద్వారానే జరుగుతోంది. తను పుట్టాక ఎన్నో రకాలుగా తన మనసు స్పందించింది. కానీ ఆ స్పందనల్లో ఇలాంటి అనుభూతి లేదు. అతను పంపే ప్రతి మెసేజ్ ఆర్ద్రత నిండిన భావంలా, వెన్నెల అల్లిన మువ్వల సవ్వడిలా, మౌన రాగరంజనిలా చెవులకు సోకి హృదయమంతా అమృతం నింపినట్టవుతుంది. నువ్వు పోగొట్టుకునే ఏ క్షణం నీకు తిరిగి రాదు దీక్ష. ప్రకృతికే ప్రకృతిలా రససిద్ధి పొందిన కళాకృతిలా ఉన్న నీ రూపం నా మదిని మంచు వర్షంలా తడిపేస్తోంది. నీ మౌనమేమో నీకు నాకు మధ్య నిశ్శబ్ద అగాధాలను సృష్టిస్తోంది. నువ్వలా ఉంటే నా చుట్టూ ఉన్న వెన్నెల నన్ను వెక్కిరిస్తోంది. కిటికీ అవతల సంపంగి అవహేళన చేస్తోంది. నీకిది ధర్మమా అంటూ ఒకరోజు అతను పంపిన మెసేజ్ చదివి ఏం చెయ్యాలో తోచలేదు. 1, 2, 5, 10 ఇలా ఎన్ని నిమిషాలు గడిచినా డ్రెస్సింగ్ టేబుల్ ముందు అలాగే నిలబడింది. మనసులో తట్టుకోలేని భావాల ఉధృతికి లోలోన యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధానికి మనసును సంసిద్ధం చేసుకోలేకపోతోంది. అనురాగ్ ఆమె ప్రమేయం లేకుండానే బలవంతంగా ఆమె మది తలుపుల్ని తోసుకుని తలపుల్లోకి చొరబడి అతి సున్నితమైన సూక్ష్మమైన కదలిక పుట్టిస్తుంటే, ఉరకలు వేసే ఉత్సాహాన్ని, అంబరాన్ని తాకే ఆనందాన్ని అందిస్తుంటే, మాటల కందని మధుర భావాల స్రవంతిలో తడిసిపోతూ భరించలేని ఉద్వేగాన్ని తట్టుకుంటూ ఆమె ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్న వ్యక్తి అతనే అని తెలిసినా అతని కళ్ళలోకి చూస్తున్నప్పుడు కలిగే అనిర్వచనీయమైన భావాన్ని చంపుకుంది. ఇలా మౌనంగా ఉండాలంటే ఎంత కష్టమో దీక్షితకి తెలుస్తోంది. అతను కనిపించిన ప్రతిసారి నువ్వు నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం అన్నట్టు ఆమె మనసు లోతుల్లోకి చూస్తుంటే ముభావంగా, అభావంగా ఇంకా ఎన్నాళ్ళిలా తప్పుకు తిరగాలి అన్నదే ఆమె ఆలోచన. ప్రొఫెసర్లు గమనిస్తున్నా, స్టూడెంట్స్ తిరుగుతున్నా అతను తన వైపే చూస్తున్న భావన కలిగినప్పుడు కూసింత ఇబ్బందిగా, కాసింత విభ్రమగా, మరి కాస్త పులకింతగా మనసు తొలకరి మొలకలా మారుతోంది. ఎంత వద్దనుకున్నా దీక్షిత మనసులో అలల గాలి సవ్వడిలా అలా అలా అనంతంగా అనురాగ్ రూపం మెదులుతోంది. చకచకా రెడీ అయింది. యాప్రాన్ వేసుకుంది. స్టెథోస్కోప్ పట్టుకుని హాస్టల్ నుండి బయటకొచ్చి కాలేజీకి వెళ్ళింది దీక్షిత. కాలేజీలో కనిపించిన దీక్షితను చూస్తుంటే తొలిపొద్దు మెరిసినట్టు అనిపించింది అనురాగ్కి. ఆమెను ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. దగ్గరకు రాగానే హాయ్ అన్నాడు. దీక్షిత కూడా హాయ్ చెప్పి ల్యాబ్ వైపు నడిచింది. అలా నడుస్తున్న దీక్షితకి తన సొంత ఊరైన పాకాలకి దగ్గరలో ఉన్న అశోక్ నగర్ గుర్తొచ్చింది. అది గుర్తు రాగానే ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు తీగల్లా సాగి ఆమె కళ్ళ ముందు మెదిలాయి. ఆమెను ఆమె తండ్రి సోమన్న పాకాల నుండి అశోక్ నగర్ తీసుకెళ్లి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చేర్పించాడు. దానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్లో వదిలాడు. అందులో సీట్ రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. అప్పుడు ఆమె 5వ తరగతి. నడవడం తేలికే, కానీ ఒంటరిగా నడవడం కష్టంగా ఉంటుంది. అందుకే తన తోటి పిల్లలు రెడీ అయ్యేంత వరకు ఆగి వాళ్లతో కలిసి నడుచుకుంటూ వెళ్ళమన్నాడు తండ్రి. దారిలో ఎక్కడా ఆగొద్దన్నాడు. దారి చూసి నడవమన్నాడు. చీకటి పడకముందే హాస్టల్కి చేరుకోమన్నాడు. తలవంచుకుని నడిస్తే వాహనాలు గుద్దేస్తాయన్నాడు. తోటి పిల్లలతో కలిసిమెలిసి స్నేహంగా ఉండమన్నాడు. సరే అని దీక్షిత తల ఊపినప్పుడు తెల్ల రిబ్బన్లతో పైకి కట్టిన 2 జడలు మడిచిన నల్లతాచులా కదిలాయి. సోమన్న కూతుర్ని హాస్టల్లో వదిలిపోవాలంటే పోలేక కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి కన్నీళ్లు చూడగానే ఇంటి దగ్గర ఉన్న తల్లి గుర్తొచ్చింది దీక్షితకి. పొద్దున బస్సు ఎక్కించడానికి
తనను భుజాల మీద ఎక్కించుకుని వస్తున్న తండ్రి పక్కన నడుస్తూ తన కాళ్లను పట్టుకుని నిమురుతూనే బస్ వరకు వచ్చి సాగనంపి వెళ్ళింది. తన తల్లిదండ్రులకి తనంటే ఎంత ప్రాణమో. పసిబిడ్డను తీసుకెళ్ళి బయట ఊర్లో ఉంచి చదివించకపోతేనే రామలక్ష్మి, ఏదో ఇంటి పట్టున ఉండి చదివిన 4 తరగతులు చాలవా? ఇంకా చదివి ఉద్యోగాలు చేసి ఊరేమైనా ఏలాలా? చక్కగా ఇంటి పని, వంట పని, పొలం పని నేర్చుకుని ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెడితే సరిపోయేదిగా అంటూ చుట్టుపక్కల వాళ్ళనే మాటల్ని తల్లి ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఇప్పుడేదో చిన్న చదివే కదా అని చదివిస్తున్నావులే సోమన్న, రేపొద్దున్న వాళ్ళకి చదువు మీద మమకారం పెరిగి పెద్ద పెద్ద చదువులు చదువుతామంటే నీ గతేమవుతుంది? నీ తలకు నువ్వే కొరివి పెట్టుకున్నట్టు కాదా? నా మాట విని నీ బిడ్డను 4వ తరగతిలోనే చదువు మానిపించి ఇంట్లో పెట్టుకో. నువ్వలా చూస్తుండగానే పొలం పనులకి తోడుగా ఉంటుంది. ఎన్ని రోజులని ఒక్కడివే కష్టపడతావు? కొడుకుని ఎలాగూ చదువు కోసమే వదిలిపెట్టావు, అంతవరకు చాలనుకో అన్నారు ఆయనతో కలిసి పొలం పనులు చేసే మిత్రులు. సోమన్న వినలేదు. అక్షర జ్ఞానం గొప్పది. చదువుకుంటే తన కూతురు ధైర్యంగా బ్రతకగలుగుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచించగలుగుతుంది. చదువు అనేది ఎప్పటికీ ఆరని దీపంలా తోడుంటుంది. దొంగలు పట్టుకెళ్లలేని సంపద చదువు ఒక్కటే. చదువులేని వాళ్ల జీవితం తెడ్డులేని పడవ. అందుకుదాహరణ తన జీవితమేనని నమ్మిన సోమన్న దృష్టంతా దీక్షిత చదువు మీదనే నిలిచింది. కానీ చేతిలో తగినంత డబ్బు లేదు. దీక్షితను ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చేర్పించడానికి కారణం కూడా అదే. స్కూల్ నుండి తనుండే హాస్టల్కి రోజు 2 కిలోమీటర్లు నడిచి రావడం పోవడం. స్కూల్ నుండి వచ్చాక బోరింగ్ పంపు కింద కూర్చుని బట్టలు ఉతుక్కోవడం దీక్షితకి కష్టంగా ఉంది. ప్రభుత్వం సరైన సరుకుల్ని ప్రొవైడ్ చేసినా ఆ సరుకులు మధ్యవర్తుల చేతులు మారడంతో ఒక్కరోజు కూడా ఆ తిండి తినలేకపోతోంది. వర్కర్స్ నిర్లక్ష్యం వల్ల అన్నంలో, కూరగాయ ముక్కల్లో పురుగులొస్తున్నాయి. ఏ కూర చూసినా నీళ్లలా అనిపిస్తూ పెట్టుకున్న అన్నం మొత్తం వదిలేస్తోంది. పేద విద్యార్థులైన వాళ్ళకి ప్రభుత్వం నెల నెలా ఇవ్వాల్సిన సోపుల్ని, బట్టల్ని ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఇవ్వాల్సిన పాలు, బిస్కెట్స్ ఇవ్వడం లేదు. అదంతా వాళ్ళు మిరింగి పిల్లల్ని దోచుకుంటున్నారు. బాత్రూంల దగ్గర క్యూ పద్ధతి పాటించడం లేదు. నీళ్ల దగ్గర, తిండి తినే దగ్గర ప్రతిరోజు గొడవే. కొంతమంది లీడర్లను నియమించినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంకా పిల్లలు చెప్పుకోలేని ఇబ్బందులు కూడా కొన్నున్నాయి. ఎప్పుడు చూసినా హాస్టల్ నీట్గా ఉండదు. కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు శుభ్రంగా ఉంచేవాళ్ళు. తినడానికి కూడా అన్నీ పెట్టేవాళ్ళు. వాళ్ళు వెళ్లేంత వరకు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్న వాళ్లలా అప్రమత్తంగా ఉండే ఆ వార్డెన్లను, వర్కర్స్ని చూస్తుంటే వింత మృగాల్లా అనిపిస్తుంటారు. స్కూల్ నుండి నడుచుకుంటూ వస్తుంటే దీక్షిత కాలి చెప్పు తెగింది. దారిలో కొంత దూరం మట్టి రోడ్డు అయినందువల్ల ఎండకి మట్టి వేడెక్కి కాళ్లకు అంటుకుంటుంది. వేడి మట్టి కావడం వల్లనో ఏమో కాళ్ళు మండుతున్నాయి. ఏడుపు ఆపుకుంటోంది. ఓర్చుకుని నడిచింది. కొంత దూరం వెళ్ళాక ఓర్చుకోలేకపోయింది. అయినా నడవడం తప్పలేదు. అప్రయత్నంగానే ఆ లేత బుగ్గలపై జారిన కన్నీటి పాయను నెమ్మదిగా తుడుచుకుంది దీక్షిత. అదే రోజు వాళ్ల ఊర్లో ఒక అమ్మాయి తల్లి పురుడు పోసుకుంటూ హాస్పిటల్ సౌకర్యం లేక అదే ఊరిలో చనిపోవడం భయం కలిగించింది. ఆ రాత్రంతా నిద్రపోలేదు దీక్షిత. మరుసటి రోజు ఇంకో అమ్మాయి తండ్రికి పొలంలో పురుగు కుట్టి సిటీలో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే చనిపోయాడని తెలిసి అందరూ ఏడుస్తుంటే తను కూడా ఏడుస్తూ కూర్చుంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సంఘటన దీక్షిత మనసుని కలిచివేస్తుంటే తల్లిదండ్రులకి చెప్పుకోవాలనిపించినా చెప్పుకోలేకపోతోంది. ప్రొద్దున నిద్ర లేచినప్పటి నుండి పొలంలో పనులు చేసుకుంటూ కష్టపడుతున్న వాళ్ళకి తన బాధల్ని చెప్పి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎందుకో ఏమో 2 రోజుల నుండి ఎప్పుడు చూసినా దీక్షిత కడుపులో పేగులు సన్నగా అరవడం ఎక్కువైంది. సరైన తిండి లేకపోతే అలాగే ఉంటుందని తన పక్కన ఉండే అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పడంతో తనది ఆకలి బాధే అని అర్థం చేసుకుంది దీక్షిత. ఆ హాస్టల్లో పిల్లలు వార్డెన్ ముందుకు వెళ్ళి వాదించినా, ఎదిరించినా, ఏడ్చినా అది అరణ్యరోదనే. ఈ బాధలతో పాటు హోంసిక్ కూడా తోడై దీక్షిత చదువు సరిగ్గా సాగలేదు. అలాగే 8th క్లాస్ వరకు చదివింది. 8th క్లాస్ అయిన తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వేకెన్సీ ఉన్నట్టు స్కూల్ టీచర్ దానికి సంబంధించిన పేపర్ ఇచ్చింది. ఆ పేపర్ వైపు కళ్ళను మరింత పెద్దవి చేసి మళ్ళీ మళ్ళీ చూసింది దీక్షిత.
ఇన్ని రోజులు తను పడుతున్న కష్టాల నుండి విముక్తి కోసం ఎదురు చూస్తున్న ఆమెకి ఇది మంచి అవకాశం అనిపించింది. ఆ పేపర్ని అలాగే గుండెలకు హత్తుకుంది. ఆ సీటు తనకి వచ్చినట్టే ఊహించుకుంది. ఆమెలో ఇప్పుడు ఆశ తప్ప నిరాశ లేదు. అందులో ఎలాగైనా కష్టపడి సీటు సంపాదించాలన్న తపన తప్ప ఇంకో ఆలోచన లేదు. కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తన అన్నయ్య మహధీర్ను తోడుగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాసి వచ్చింది. కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజు తన అన్నయ్య మహధీర్ను తోడుగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాసి వచ్చింది. 9th క్లాస్ ఎంట్రన్స్లో దీక్షితకి మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చినట్టు ఇంటికి లెటర్ వచ్చింది. ఆ లెటర్ని తీసుకుని మహధీర్ని వెంటబెట్టుకుని జాయినింగ్ కోసం స్కూల్కి వెళ్ళింది దీక్షిత. అక్కడ బయట బ్రోకర్లు లంచం తీసుకుని ఆ సీటుని వేరే వాళ్ళకి ఇద్దామన్నట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చూసి అవాక్కయింది దీక్షిత. చెల్లెలి వైపు నిస్సహాయంగా చూస్తూ అటూ ఇటూ తిరగడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు మహధీర్. అక్కడ ఒక్కరు కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్లలా లేరు. వాళ్ళు చెప్పిందే వేదంలా మాట్లాడుతున్నారు. అదంతా చూస్తుంటే నిజం ప్రయాణం చేసే లోపలే అబద్ధం ప్రపంచమంతా తిరిగినట్టుగా ఉంది. ఇలా జరిగిందేవన్నయ్యా, ఇప్పుడెలా? అంది దీక్షిత. మధ్యవర్తులు లోలోపల చేసే ఆ కంత్రి రాజకీయాలను ఆ పసిగుండెలు తట్టుకోలేకపోతున్నాయి. మాటలు రానివాడిలా చెల్లినే చూస్తున్న మహధీర్కి మతిపోతోంది. తానే స్వయంగా చెల్లిని తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. రాసేంతవరకు బయటే ఉన్నాడు. కానీ ఆ రోజు ఆమె పరీక్ష రాయలేదని, మీరు తెచ్చిన లెటర్ చెల్లదని, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళమని వాళ్ళు అంటుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో, చెప్పినా ఎవరు ఆదుకుంటారో తెలియడం లేదు. జారిపడ్డవాళ్ళు వాళ్లను వాళ్లే లేపుకోవాలి. లేచి తిరిగి నడిస్తేనే గమ్యం దొరుకుతుంది. భవిష్యత్తులోని విపత్తును ఊహించుకోలేకపోయినా ఈ సీటు మాత్రం తప్పకుండా తనదే అన్న నమ్మకం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎవరికైనా ఆత్మవిశ్వాసం తిరుగులేని ఆయుధం. అది ఉంటే అధిరోహించని ఎత్తులు లేవు. ఆమెలోని ఆత్మవిశ్వాసమే ఆమెకు అద్భుతమైన శక్తినిచ్చింది. వెంటనే అశోక్ నగర్ వెళ్ళింది. వాళ్ల టీచర్ సహాయంతో ఎంట్రన్స్ పరీక్ష రోజు ఇన్విజిలేటర్గా వచ్చిన లెక్చరర్స్ని, ఆ స్కూల్లో అటెండర్స్ని గుర్తుపట్టింది. ఆ రోజు పరిచయమైన తమ సీనియర్స్ అయిన 10వ తరగతి పిల్లల్ని ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ రోజు తను పరీక్ష రాసినట్టు ప్రూవ్ చేసుకుంది. ఆధారాలు బలంగా ఉండడంతో ప్రిన్సిపల్ దీక్షితను తమ స్కూల్ అండ్ రెసిడెన్షియల్లో జాయిన్ చేసుకున్నాడు. ట్రంక్ బాక్స్, నోట్బుక్స్, స్కూల్ డ్రెస్, పీటీ డ్రెస్, షూస్, సాక్స్ ఇచ్చి క్లాస్కెళ్ళి కూర్చోమన్నారు. ఇప్పుడు స్కూల్, రెసిడెన్షియల్ ఒకే చోట ఉన్నందువల్ల ఇన్ని రోజులు ఉన్న ఇబ్బందులేవి అక్కడ లేవు దీక్షితకి. తన తండ్రి మాటల్ని ఆశయంగా, ఆదర్శంగా తీసుకుని ఒక ఆశయం వైపున నడవాలని దృఢ సంకల్పం తీసుకుంది. ముందుగా తను ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోయినా తన చుట్టూ ఉన్న పరిసరాలు ఆ లక్ష్యాన్ని నిర్దేశించి పెట్టాయి. దానికి ఉపాధ్యాయుల సహాయం పూర్తిగా తోడైంది. 10th క్లాస్లో ఆ స్కూల్లో దీక్షిత ఫస్ట్ వచ్చింది. మార్కులు 570 వచ్చాయి. అందరూ తల్లిదండ్రులు కోరుకున్నట్టే దీక్షిత తల్లిదండ్రులు కూడా ఆమె డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని లోలోన ఆశపడుతూ ఒకరోజు ఆమెతో చెప్పారు. ఆమెను కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. సొంత ఊరైన పాకాల అంటే దీక్షితకి ప్రాణం. వేసవి సెలవుల్లో పాకాల వెళ్ళింది. ఇంటి దగ్గరున్న దీక్షితకి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. చెరువుకి దగ్గరలో ఉండే ఆ ఊరు అక్కడక్కడ పచ్చని చెట్లతో, చిన్న చిన్న డాబా ఇళ్లతో, పూరి గుడిసెలతో నిండుగా పూలు పెట్టుకుని వయ్యారంగా నిలబడి ఉన్న సౌందర్యవతిలా ఉంటుంది. ఆ ఊరిలో వాళ్ల ఇల్లు పర్ణశాలను తలపించేలా ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ కందికంపతో దడి కట్టి ఆ దడి పక్కన సొరపాదులు, బీరపాదులు తీగలు సాగి అల్లుకుని ఉండడం విశేష ఆకర్షణగా ఉంటుంది. ఎత్తుగా పెరిగిన బంతిపూల మొక్కలు రకరకాల పూలు పూసి దారిన పోయేవాళ్లను పిలుస్తున్నట్టే ఉంటాయి. ఇంటిపైకి ఎక్కిన గుమ్మడి చెట్టు విరగ కాసి నేను మీకు కావాలా అన్నట్టు చూస్తుంటాయి. బావి పక్కన కొబ్బరి చెట్లు, అరటి చెట్లు లోపలికొస్తున్న వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టే ఉంటాయి. ఇంటి ముందున్న మట్టి అరుగుల్ని అలికి కళ్ళాపి చల్లి పచ్చని ముంగిట్లో బియ్యం పిండితో ముగ్గులు పెట్టడంతో ఆ పరిసరాలు కమ్మటి వాసన వస్తూ ఇంకాసేపు అక్కడే నిలబడాలనిపిస్తుంది. ఆ ఇల్లు అలాంటి శోభను సంతరించుకోవడానికి పొద్దున లేచి దీక్షిత తల్లి ఎంతో ఉత్సాహంగా చేసే పనులే కారణం. పొద్దునే లేచి అలా ఒకదాని వెంట ఒకటిగా తల్లి చేసుకుపోతున్న ఆ పనుల్ని చూసి క్రమశిక్షణ నేర్చుకుంది దీక్షిత. బద్ధకం అనేది ఆ ఇంటి వాతావరణంలో ఎక్కడా కనిపించదు. తండ్రి కూడా రాత్రి నిద్రపోయే ముందు
ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకోమంటాడు. ఆ పనుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మరుసటి రోజు అలా లేకుండా చూసుకోమని చెబుతుంటాడు. వాళ్ళిద్దరే ఆమె మొదటి గురువులు. తల్లి వెంట తను కూడా పొలం వెళ్ళాలని, ఎప్పటిలా తల్లి తండ్రితో పాటు తనకి అన్నయ్యకి కూడా టిఫిన్లో అన్నం పెట్టి అది పట్టుకుని బయలుదేరబోయింది. మాతో అన్నయ్య వస్తాడు, నువ్వింట్లోనే ఉండు దీక్ష. ఇక ముందు నీ చేతులు కలుపు మొక్కల్ని పట్టుకోకూడదు, పుస్తకాలనే పట్టుకోవాలి. మాలాగా నువ్వు ఎండకి గాలికి తిరగకూడదు, నీడ పట్టునే ఉండాలి అంది దీక్షిత తల్లి. అది కాదమ్మా, మన పరిస్థితి నాకు తెలుసు. మా కోసం మీరెంత కష్టపడుతున్నారో తెలుసు. నేను కూడా వస్తే మీకు కాస్త ఆసరాగా ఉంటుంది అంది దీక్షిత. ఆర్మీలో ఉండే మీ మేనమామ ఇక్కడ కొంత పొలం కొని మనల్ని సాగు చేసుకోమని చెప్పాడు. అప్పటి నుండి మన పరిస్థితి బాగానే ఉంది. నువ్వు మా గురించి ఏమీ ఆలోచించకు దీక్ష అన్నాడు అక్కడే ఉన్న ఆమె తండ్రి సోమన్న. సరే అంది దీక్షిత. వేసవి సెలవులు అయిపోయేంత వరకు ఇంట్లోనే ఉంది. చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి చదువు మీద వాళ్ళకి శ్రద్ధ కలిగేలా చేసింది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా అని సందిగ్ధంలో పడింది. అనుభవజ్ఞుల సూచనల మేరకు తనకు కూడా ఆసక్తి ఉన్నందువల్ల ఎంపీసీ తీసుకోవాలనుకుంది. హన్మకొండలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇంటర్లో చేరింది. ఇప్పుడు దీక్షిత మనసు కొత్తగా రెక్కలొచ్చిన విహంగమే అయింది. కానీ అంతవరకు అక్కడ ఉన్న అనుభవజ్ఞులైన లెక్చరర్స్ ఇప్పుడు లేరు. ఆ సంవత్సరమే ట్రాన్స్ఫర్ అయ్యారు. అది మెహబూబాబాద్లో ఉండే తన పాత కాలేజీకే అని తెలిసి నివ్వెరపోయింది. వెంటనే తన సీనియర్ అమ్మాయి మహతి సూచనల మేరకు తిరిగి మెహబూబాబాద్ వెళ్ళింది. కానీ ఆ కాలేజీలో ఎంపీసీలో వేకెన్సీ లేదు. అయినా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ లెక్చరర్స్ దీక్షితను అదే కాలేజీలో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఎంపీసీ గ్రూప్లో నుంచి బైపీసీ గ్రూప్లోకి మార్చారు. గ్రూప్ మారడంతో దీక్షితకి అగమ్యగోచరంగా ఉంది. అయినా తను వెనకబడ్డ క్లాసులు గెటాన్ అయింది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ కూడా లెక్చరర్స్ సహాయంతో క్లాసులో ముందు నిలిచింది. ఆమె తండ్రి ఎప్పుడు చూసినా తను పడ్డ కష్టాల గురించి చెప్పడం వల్ల, ఆస్తి కూడా లేనందువల్ల ఇంటర్ అయ్యాక డబ్బులు బాగా ఖర్చవుతాయని లోలోన భయపడింది. ఆ భయం వల్లనే ఆమె డాక్టర్ని కావాలన్న కాంక్షతో అందరూ నిద్రపోయినా ఆమె మాత్రమే మేల్కొని చదివేది. అలా ఆమె చదువుతుంటే ఆమె పట్టుదల చూసి ఫిజిక్స్ లెక్చరర్ మల్లారెడ్డి ఆమెకు కావలసిన ఎంసెట్ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహించాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440కి 420 మార్కులు తెచ్చుకుని ఆ కాలేజీ ఫస్ట్ వచ్చింది. మిగతా మార్కులు తెలుగు మీడియం అవడం వల్ల లాంగ్వేజ్లో పోయాయి. సమ్మర్ హాలిడేస్ అయ్యాక ఇంటర్ సెకండ్ ఇయర్ మొదలైంది. దీక్షిత చదువులో ముందుండడంతో ప్రిన్సిపల్ ఆమెకు మెస్ లీడర్గా బాధ్యతల్ని అప్పచెప్పాడు. మెస్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, రాత్రికి డిన్నర్, ఇది షెడ్యూల్. దీక్షిత పిల్లల్ని క్యూలో నిలబెట్టి క్రమశిక్షణగా ఉండేలా చూస్తూ, తినేటప్పుడు భోజనం క్రింద పడకుండా నీట్నెస్ పాటించేలా చూస్తూ మెస్లో క్వాలిటీ ఉండేలా జాగ్రత్త పడేది. మెస్లో ఏది తగ్గినా పిల్లలు అడగడం, తను వెళ్ళి వార్డెన్తో గొడవ పడడం, లెక్చరర్స్కి కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు ఎక్కువై చదువులో వెనకబడిపోయింది దీక్షిత. మల్లారెడ్డి సార్ ఒకరోజు దీక్షితను పిలిచాడు. దీక్షితను చూడగానే మల్లారెడ్డి గారు బాధపడ్డారు. దీక్షిత, ఎందుకు ఇలా జరుగుతోంది? చదువులో ఎందుకు వెనకబడిపోతున్నావు? నీ ఆశయమేంటి? నీ లక్ష్యమేంటి? నువ్వెటువైపు వెళుతున్నావు అంటూ ఆమెను మోటివేట్ చేశాడు. ఆమె వెంటనే రియలైజ్ అయ్యి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి మెస్ బాధ్యతలు చెయ్యనని చెప్పింది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఆమె మాటల్ని ఆమోదించి వెంటనే ఆమెను ఆ బాధ్యతల నుండి తొలగించారు. ఈ దారి మనసైనది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.